దేవుని నామానికి స్తోత్రం. సాతానుడి పన్నాగంలో చిక్కుకుపోతుంటాం. ఒక్కొక్కసారి నిజంగా అలాగే జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాల్లో. దేవుడికి తెలుసు ఇవన్నీ కూడా. సాతాను ఉచ్చుల్లో అయ్యో నా బిడ్డలు పడిపోయారని దేవుడికి తెలుసు. కొన్ని ఎందుకు అనుమతిస్తారంటే కొన్ని ఆయన అడ్డకిచ్చేస్తారు, రానివ్వరు. దాని ఉద్దేశం పారదు మన దగ్గర. దాని పన్నాగాలు అవన్నీ కూడా పని చేయకుండా చేస్తారు. కానీ కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. యోబుకు అనుమతించాడు కదా సాతాన్ని, అట్లాగే మనకు కొన్ని దాంట్లో అనుమతిస్తాడు. ఎందుకు అంటే నీవు ఆ యొక్క మార్గం గుండా వెళ్ళాలేమో, ఆ ఇరుకు మార్గంలో వెళ్ళాలేమో, నీ ఆత్మీయ జీవితము ఆ రీతిగా ఆ రూట్లో వెళ్ళాలేమో. అందుకంటే నీకు చెప్పిన దానికంటే, ప్రభు నీకు చెప్పిన దానికంటే, వాగ్దానం కంటే మించింది ఇంకా నీకు ఏదైతే ఇస్తానని దేవుడు చెప్పాడో వాటన్నిటికంటే ఇంకా అధికంగా నీకు ఎగస్ట్రా దీవెన, ఎగస్ట్రా ఆశీర్వాదాలు ఇవన్నీ నీకు ఇవ్వాలి అని ఆ చిన్న దుష్టుడు ఆ యొక్క వేసే పన్నాగాల్ని కొన్ని దేవుడే అనుమతిస్తుంటాడు నీ జీవితంలో. అది అప్పులు అవ్వచ్చు, భారం అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, వీటన్నిటి గుండా నడిపిస్తున్నాడు అంటే దేవుని మహిమ త్వరలో నువ్వు చూడబోతున్నావు. నీకు చెప్పిన దానికంటే, నీకు చూపించిన దానికంటే గొప్పగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మి విశ్వసించి పలకండి. ఆమేన్.